హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అడవిలోకి వెళ్ళిన తర్వాత మనసు విప్పి మాట్లాడుకుంటారు కదా లక్ష్మీ మిత్రలు. మొదటిగా పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరికీ ఏ రోజు కార్యమైతే జరగలేదు. కానీ రెండోసారి కూడా పెళ్ళైన తర్వాత అడవిలో అయితే వీళ్ళ ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది. ఆ తర్వాత ఉదయాన్నే నిద్రలేచేసరికి మిత్రకు లక్ష్మి కనిపించకపోవటంతో అడవిలో లక్ష్మి కనిపించలేదు అని మిత్ర కంగారు పడిపోయి మొత్తం వెతికేస్తూ ఉంటాడు. ఆ పక్కన చిన్న వాటర్ ఫోర్స్ ఉంటుంటే లక్ష్మి అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకుని కనిపించటంతో మిత్ర, లక్ష్మి నువ్విక్కడున్నావా? ఒక్కసారిగా నువ్వేమైపోయావేమోనని చాలా టెన్షన్ పడిపోయాను అని అనగానే, మిత్ర గారు మీరింక కబుర్లేమీ చెప్పొద్దు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను? మనం ఎప్పుడూ ఒకరి దగ్గర ఒకరు మాత్రమే ఉంటాము. ఈ పెళ్లి మనకి జీవితాంతం కలిసి ఉండమని చెప్పేసి ఆ దేవుడు మన ఇద్దరి మధ్య బ్రహ్మముడి విడదయలేనిది వేసేశాడు అని అనగానే, అవును లక్ష్మి, ఈ మాట మాత్రం నిజం అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటాడు. సరే మిత్ర గారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. ఈ అడవిలో సిగ్నల్స్ కూడా ఉండటం లేదు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఫోన్ కాల్ కూడా కలవటం లేదు కదా అని అనగానే, అలాగే లక్ష్మి, పాపం ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడిపోయి ఉంటారో. సరే అయితే మనం బయలుదేరదాం, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి అక్కడ చిన్న ఏరులా ఉంటే మిత్ర కూడా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అయితే ఇక ఇదిలా ఉండగా హాస్పిటల్లో దీక్షితుల గారికి మెలకు రావడంతో దేవయ్య అని ఇక అరవింద వాళ్ళకు ఫోన్ చేసి చెప్తారు కదా నర్స్ ఫోన్ ద్వారా, ఇక అరవింద వస్తున్నాను దీక్షితులు గారు అని హాస్పిటల్కి అయితే జయదేవుని తీసుకొని బయలుదేరుతుంది. ఈ విషయం తెలుసుకున్న మనీష మన అరవింద కన్నా ముందుగానే అక్కడికి వచ్చేసేసి ఇక దీక్షితులు గారిని స్వర్గానికి పంపించేయాలని డిసైడ్ అయిపోతుంది. కానీ దీక్షితులు గారిది గట్టి పిండం కాబట్టి మనీష ఆటలో ఎన్ని చేసినా దీక్షితులు గారు మాత్రం క్షేమంగానే ఉంటారు. ఈ లోపల అరవింద, ఏంటి మనీష నువ్విక్కడున్నావు? మిత్రతో పెళ్లి అవలేదు అని నువ్వు అప్పుడే కోలుకోలేవేమో అనుకున్నాను. కానీ నువ్వు కోలుకొని దీక్షితులు గారిని చూడటానికి వచ్చావంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే, ఏం చేస్తానంటే దీక్షితులు గారు ఏం చెప్తారని విందామని వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. చెప్పండి దీక్షితులు గారు, ఏదో కలిసి మాట్లాడాలి అన్నారు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అనగానే, అమ్మ అరవింద, నేను ఇంతకాలం నీకు కనబడుకోకుండా వెళ్ళిపోయాను. అందుమూలాన నువ్వు లక్ష్మిని అపార్థం చేసుకున్నావు. లక్ష్మి మీద నిందలు వేశావు. మిత్రకి మాత్రం రక్షణ కవచం ఒక్క లక్ష్మి మాత్రమే. మిత్రకు భార్యగా లక్ష్మి ఉంటేనే మిత్ర జీవితం బాగుంటుంది. మిత్రను గండాల నుంచి గట్టెక్కించేది ఒక్క లక్ష్మి మాత్రమే. కానీ నువ్వు అందరి మాయమాటలను నమ్మావు. నిన్ను అందరూ కూడా గోతులోకి తీసుకుని వెళ్ళారు అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న మనీష భయపడిపోతూ ఉంటుంది, టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఇప్పుడు దీక్షితులు నా పేరు చెప్పేస్తారు, నా గురించి ఆంటీకి మొత్తం తెలిసిపోతుంది అని చెప్పేసేసి టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా, ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ వస్తుందంటే నేను మళ్ళీ వస్తాను, అర్జెంటుగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఫైల్ మీద సైన్ చేయాలి, సమయానికి మిత్ర కూడా లేడు కదా అని అనగానే, అలాగే మనీష అని చెప్పేసి అనగానే ఇక మనీష వాళ్ళ అమ్మ అనంత ఇద్దరు కూడా అక్కడి నుంచి సైలెంట్గా పక్కకైతే వచ్చేస్తారు. వచ్చి దీక్షితులు ఏం చెప్తారా అని దొంగచాటుగా అంతా వింటూ ఉంటే, చెప్పండి దీక్షితులు గారు అని అనగానే, నన్ను నీకు కనబడుకోకుండా చేసింది ఎవరో కాదు మనీషానే అని చెప్పేసి అనగానే, దీక్షితులు గారు అని మన అరవింద ఆశ్చర్యపోతుంది. అవును అరవింద, నన్ను కొట్టి తిట్టి కిడ్నాప్ చేసింది ఎవరు కాదు మనీషాని. మిత్రను తాను దక్కించుకోవటం కోసం అన్యాయంగా లక్ష్మి మీద నిందలు వేసింది. లక్ష్మి ఉంటే మిత్రకు గండాలు వస్తాయని తను ఒక కొత్తగా పథకాన్ని పైకి లేపింది. తన మాయమాటని నమ్మి బంగారం లాంటి కోడల్ని నువ్వు దూరం చేసావు. తన మాయలో పడిపోయి లక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రాలను కూడా నియంత్రణ నువ్వే తీయించేసి చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పేసేసి దీక్షితులు గారు చెప్తూ ఉంటారు. ఇక వెంటనే దీక్షితులు గారు చివరాఖరకు, మళ్ళీ మిత్ర లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మిత్ర పతనమైతే అయిపోయేది. ఇక నుంచి నిన్ను నమ్మి నీ పక్కన పెట్టుకున్న వాళ్ళను నమ్మి నువ్వు మోసపోవద్దు. నీ కోడలు నిన్ను ఎంతగానో నమ్మింది, కానీ నువ్వు మాత్రం నీ కోడల్ని ఈ మాటలన్నీ విని చులకనగా చూశావు అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా జరిగిన స్టోరీ అంతా కూడా దీక్షితులు గారు చెప్పేస్తారు. ఇక వెంటనే, మమ్మీ
అయిపోయింది మమ్మీ, ఆంటీకి అన్ని నిజాలు తెలిసిపోయినాయి అని అనగానే, అవును బేబీ, నువ్వేమో మిత్ర సంతోషం మిత్ర ప్రేమ దక్కడం కోసం ఇన్ని నాటకాలు వేసుకుంటూ వచ్చావు. ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను బేబీ, ఒక వస్తువు చేజారిపోయిందంటే తిరిగి మన చేతికి రావటం కష్టం, ఒకవేళ వచ్చినా అది మునుపటిలా అంత నాణ్యతగా రాదు అని చెప్పి నువ్వు చేజారిపోయిన వస్తువు కోసం చుట్టుపక్కన ఉన్న వాటిని నాశనం చేస్తూ వచ్చావు. చివరాఖరకు ఇప్పుడు నువ్వు అరవింద్ చేతికి దొరికిపోతున్నావు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పద బేబీ, పద త్వరగా వెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళు సెల్లార్కైతే వెళ్ళిపోతారు. ఇక వెంటనే జయదేవ్ వచ్చేసేసి, అరవిందా, ఏమైంది అరవిందా, ఏం జరుగుతుంది అని చెప్పేసి అనగానే, ఇంతకాలం మనీషా చేతిలో నేను మోసపోయాను అండి. లక్ష్మి నా ఇంటి కోడలు. లక్ష్మి లాంటి అమ్మాయిని నేను అర్థం చేసుకోకోకుండా మనీషాని నెత్తిన పెట్టుకున్నాను. ఇంత మోసం చేసి నా పక్కనే ఉండి నన్ను మోసం చేసిన మనీషాను నేను వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి ఇక వెంటనే దేవయ్య అరవింద వచ్చేసి గబాగబా కిందకొస్తుంది. ఆఫీస్ కని వెళ్ళింది కదా మనీషా, చెప్తా, మనీషాని వదిలిపెట్టేదే లేదు అని అరవింద చాలా స్పీడ్గా అయితే వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే మన మనీషా కూడా కార్ తీస్తుంది. బేబీ, ఎందుకు ఇంత స్పీడ్గా పోనిస్తున్నావు, ఏమైంది బేబీ, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అనగానే, పాపం ఆఫీస్లో ఉంటానని నన్ను కడగడానికి ఆంటీ బయలుదేరారు. కానీ ఈ నిజం ఆంటీకి తెలిసిపోయింది. ఆంటీ నిజం తెలిసిపోతే మిత్రకు చేరదీస్తారు. కుటుంబం అంతా కూడా ఇక నన్ను చీకొట్టడం మొదలు పెడతారు. మిత్ర నన్ను చూసి అసహ్యించుకుంటాడు, నా నీడను కూడా తాకనివ్వడు. అలాంటప్పుడు ఈ అరవింద్ ఆంటీ ఉండి ఎవరికి ప్రయోజనం? ఈ అరవింద్ ఆంటీ అసలు ప్రాణాలతో బయట పడకూడదు అని చెప్పేసేసి ఇక గట్టిగా చెప్పడంతో, మనీషా, ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అర్థమవుతుంది కాబట్టే చేస్తున్నాను మామ్ అని చెప్పేసేసి ఇక వెంటనే మనీషా వచ్చేసేసి స్పీడ్గా డాష్ ఇవ్వడానికి వెళ్తుంది. మనీషా డాష్ ఇస్తుంది. అంతేకాకుండా స్పీడ్గా అరవింద్ వెళ్ళటంతో పక్కన స్పీడ్ బ్రేకర్స్ అవి ఉండటంతో కారు కుప్పకూలిపోయి పక్కకి వెళ్ళిపోతుంది. మనీషా ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి సైలెంట్గా ఎస్కేప్ అయిపోతుంది. తను మళ్ళీ హాస్పిటల్కి వచ్చేస్తుంది. అరవింద ఇంత కోపంతో వెళ్ళింది, ఏం జరిగిందా అని చెప్పేసి జయదేవ్ వెళ్ళేసరికి అరవింద కారు అలా కుప్పకూలిపోయి పెద్ద యాక్సిడెంట్ అవడంతో ఒక్కసారిగా జయదేవ్ ఆశ్చర్యపోతాడు. అరవిందా అని గట్టిగా కేక వేసి అరవిందకు అంబులెన్స్లో అయితే హాస్పిటల్కి తీసుకొని వస్తారు. ఇక హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్లు చెక్ చేస్తూ ఉంటారు. ఇలా డాక్టర్లు చెక్ చేస్తూ ఇక ఆపరేషన్ థియేటర్లో లైట్ అయితే ఆఫ్ చేస్తారు. అంతేకాకుండా అరవింద ఫేస్ మీద క్లాత్ అయితే కప్పేస్తారు. తను చనిపోయింది, ఇక మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా లాభం లేదు అని చెప్పేసేసి. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మీ మిత్ర వాళ్ళు తిరిగి ఇంటికైతే వస్తారు కదా. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పేసేసి ఇక సిగ్నల్ కలవటంతో హాస్పిటల్లో దీక్షితులు గారి గురించి వెళ్లారని తెలుసుకొని ఎంతో సంతోషంతో ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గరకైతే పరుగున వస్తారు. ఏమీ తెలియనట్టు మనీషా అయితే అక్కడే ఉంటుంది. దేవయాని, జయదేవ్ అందరూ అక్కడే ఉంటారు. ఈ లోపల నర్స్ వచ్చేసేసి, సార్, మీరు సైన్ చేసేస్తే బాడీని తీసుకొని వెళ్ళిపోవచ్చు సార్ అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే లోపలికి వచ్చిన లక్ష్మీమిత్రలో అయితే బాడీనా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక జయదేవ్ అరవిందా అని చెప్పేసి బోరున ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక వెంటనే లక్ష్మి, అత్తయ్య గారు అని చెప్పేసేసి వెళ్తుంది. మిత్ర, మామ్, నిన్ను ఇటువంటి స్థితిలో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు మామ్ అని చెప్పేసేసి మిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. సార్, మీరు సైన్ చేసి ఇస్తే బాడీని మీకు అప్పచెప్తాం సార్ అని చెప్పేసి అనగానే జయదేవ్ సైన్ చేస్తారు. అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక వివేక్, దేవయాని అందరూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మనీషా మాత్రం ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఉంటుంది. ఆ తర్వాత అంతిమ కార్యక్రమాలన్నీ జరిపించేసేసి లక్ష్మి, మిత్ర అందరూ తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు. అరవింద ఫోటోకి పూలదండ వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. నా కళ్ళ ముందు నేను చనిపోతే బాగుండు, దేవుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతే బాగుండు, నా కోడల్ని తీసుకొని వెళ్ళిపోయి ఈ ఇంటికి చీకటిని రాసిపెట్టినట్టు ఉన్నాడు అని చెప్పేసి ఇక మన పెద్దావిడ కూడా, జయదేవ్ వాళ్ళ అమ్మగారు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అందరూ ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు, మౌనంగా ఉంటారు. అయితే దేవయాని, మనీషా ఇద్దరూ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక వెంటనే దేవయాని, మిత్ర, చాలా పెద్ద తప్పు చేసావు మిత్ర అని అనగానే, పిన్ని, అసలే నేను బాధల్లో ఉన్నాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని అనగానే, ఏంటా ఇంతకాలం అరవింద్ అక్క ఎంతో ఆనందంగా మన మధ్యలోనే ఉంది,
కానీ నువ్వు మాత్రం లక్ష్మి నష్టజాతకురాలు, లక్ష్మీ మూలానే గండాలు వస్తాయి, లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ నాశనమని చెప్పుకుంటూనే వచ్చాను. కానీ నువ్వు నా మాట వినలేదు. ప్రేమించిన మనీషాని పక్కన పెట్టేసేసి తానిబొట్టు బంధం, వివాహ బంధం, అది ఇది అని సోది కబుర్లు చెప్పి లక్ష్మిని పెళ్లి చేసుకున్నావు. లక్ష్మి మెడలో తానిబొట్టు కట్టావు. మళ్ళీ కొత్తగా ఈ ఇంటిని లక్ష్మిని కోడలుగా చేసావు. ఈ ఇంటికి లక్ష్మి కోడలైన 24 గంటలు అవ్వకముందే అరవింద్ అక్క ప్రాణాలను వదిలేసింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? లక్ష్మి అడుగు పెట్టిన వేళ విశేషం. లక్ష్మిని నువ్వు భారీగా చూసుకొని 3 ముళ్ళు వేశావు కాబట్టి లక్ష్మి లాంటి వాళ్ళ జాతకం ఎఫెక్టు అరవింద్ అక్క మీద పడింది. అరవింద్ అక్క ప్రాణాలు కోల్పోయింది. ఈరోజు ఈ లక్ష్మి మళ్ళీ ఇంట్లోకి దాపరించింది. నువ్వు లక్ష్మిని ప్రేమగా చూసుకున్నావు. లక్ష్మిని తాళిబొట్టు కట్టి మళ్ళీ బంధాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం బట్టే నీ తల్లి ప్రాణాలు కోల్పోయింది మిత్ర. లక్ష్మి ఇంటి కోడలుగా ఉంటేనో, లక్ష్మి ఇంకా ఇక్కడే ఉంటేనో ఇంకా ఇంకా ఎవరి ప్రాణాలు పోతాయేమో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. అమ్మ నష్టజాతకురాలా, దయచేసి నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. నీకు మిత్ర మీద అభిమానం ఉన్నా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ప్రేమ అనేది ఉంటే, ఈ ఇంట్లో వాళ్ళందరూ 4 కాలాల పాటు సంతోషంగా ఉండాలి అంట. అరవింద్ అక్క లాంటి గతి మాకు పట్టుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే జయదేవ్ అంటూ ఉంటాడు, ఆగు దేవయాని, ఏం మాట్లాడుతున్నావు? నా భార్య పోయిందని మేము బాధపడుతూ ఉన్నాం. ఈ ఇంటిలో తర్వాత స్థానం లక్ష్మిది. లక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఓర్పుని ఇస్తుంది, అందరికీ ధైర్యం చెప్తుంది. అయినా ఎంతోమంది ఇళ్లల్లో చనిపోతున్నారు, దానికి ఇంటి కోడళ్లే బాధ్యతరాలు అని నువ్వు ఎలా మాట్లాడతావు? అయినా కూడా అరవింద చావు విషయంలో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అరవింద గురించి మాట్లాడడానికి నేను పోలీసులను ఇంటికి రప్పిస్తున్నాను. పోలీస్ కేసు అయ్యి, అంతేకాకుండా పోలీసులు ఒక కస్టడీలో నుంచి తీసుకొని ఒక నోట్ బయటకు పెట్టేదాకా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళటానికి లేదు, కొత్త వాళ్ళు ఈ ఇంట్లోకి రావటానికి వీల్లేదు. ముందు నా భార్య యొక్క వెనకాతలు ఏం జరిగిందో అన్నది నేను తెలుసుకోబోతున్నాను అని చెప్పేసి జయదేవ్ అంతే అంటూ ఉంటాడు. ఇక మనీషా, అమ్మో ఏంటిది ఇప్పుడు సీసీ ఫుటేజు అవి ఇవి అని అంటే ఆంటీ చచ్చిపోవడానికి గల కారణం నేనే అని తెలిసిపోతుంది కదా అని చెప్పేసి మనీషా కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా మిత్ర కూడా సైన్ చేసి కొంచెం త్వరగా మాకు సమాధానం వచ్చేటట్టు చేయండి అని చెప్పేసి సైన్ అయితే చేస్తాడు. పోలీసులు ఎస్ సార్ తప్పకుండా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అప్పటి నుంచి పోలీసులు అరవింద హాస్పిటల్ దగ్గర నుంచి రావటం, ఆ ఏరియా సీసీ ఫుటేజ్ అంతా కూడా వాళ్ళ అండర్ గ్రౌండ్లో అయితే పెట్టుకుంటారు. మరి ఆ తర్వాత పూర్తిగా ఈ యాక్సిడెంట్కి అయిన కారు నెంబరు కావాలని చేసి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరో కాదు అని మనీషా డ్రైవ్ చేస్తున్న కార్ నెంబర్ని చెప్పి మనీషాని ఇదంతా చేసింది అని పోలీసులు నిరూపించబోతున్నారా లేదా? మనీషా పోలీసులకు డబ్బు ఇచ్చి మళ్ళీ తన చేతిని దులిపేసుకుంటూ మనీషా ఇంకా ఇంకా లక్ష్మీ మూలని ఇదంతా జరిగింది అని మిత్రలో ఉన్న లక్ష్మి మీద ప్రేమనంతటిని తొలగించేసేసి లక్ష్మిని ఒక నష్టజాతకురాలాగా మిత్ర కూడా రానున్న ఎపిసోడ్లో చూడబోతున్నాడా? ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్.